ఆలు బజ్జీలు టు టేస్ట్. ఆలు బజ్జీ చేయడానికి బేసన్ మంచిగా ఇలా దోశ పిండిలాగా రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇలా మనం కొంచెం కొత్తిమీర, ఉప్పు, సోడా వేసి కలిపి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆలు బజ్జీల కోసం ఆలు పొట్టు తీసి ఇట్లా సన్నంగా కోసి పెట్టుకొని పొయ్యి పైన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మనము ఇప్పుడు ఆలు బజ్జీలు వేద్దాం. నూనె వేడైంది కదా, ఇప్పుడు మంచిగా ఆలు బజ్జీలు వేస్తున్నాము. చూస్తున్నారు కదా, మన ఆలు బజ్జీ రెడీ అయిపోయినాయి. వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఆలు బజ్జీలు వేసాక కొంచెం పిండి మిగిలింది కాబట్టి మనం ఇంట్లో ఉన్న సన్న మిరపకాయలను కొంచెం ఇట్లా పొడవుగా చీరి వేసేసుకుంటున్నాము. మిర్చి బజ్జీలాగా. ఇవి కూడా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మంచిగా చాలా ఆ బజ్జీల కన్నా ఇవి టేస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎప్పుడు కానీ నూనె ఎక్కువ పోసుకొని 3-4 సార్లు వేడి చేసే కన్నా మనకు ఎంత అవసరమో అంతే పోసుకొని దాంట్లో బజ్జీలు వేసి ఆడికే ఎండ్ చేసేయాలి. మరీ ఎక్కువ పోసి అన్నిట్లో వేసుకోవద్దు. నూనె మరీ మరిగించకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి మనకు సరిపోయినంత తీసుకున్నాము. ఇలా చల్ల వాతావరణంలో ఇట్లా వేడివేడిగా బజ్జీలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.